మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. మంత్రి నారాయణ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను అక్కడి నుంచి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాల్సిందిగా మరికొన్నింటిని ప్రభుత్వ శాఖలకు సిఫారసు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఓట్ల నమోదు ప్రక్రియ 92% పూర్తి చేశామని ఎమ్మెల్యే గళ్ల మాధవి పేర్కొన్నారు. శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గత వారం క్రితం వరకు సర్ ప్రక్రియ అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే వెనుకబడి ఉందన్నారు. ప్రధానంగా అర్బన్ ఏరియా కావడంతో ఓట్లు థ్రెడ్ కాలేదన్నారు. మైగ్రెయిన్స్ ఎక్కువగా ఉండడం, తమ పిల్లలు చదువుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం లాంటి కారణాల వలన ఎన్యూమరేషన్ కార్యక్రమంలో జాప్యం జరిగిందన్నారు. అందుకే ప్రతి వార్డులో బీఎల్ఓలు, బీఎల్ఏలతో సెంటర్లు ఏర్పాటు చేయడం వలన సర్ ప్రక్రియలో వేగం పుంజుకుందని గల్లామాధవి చెప్పారు. ఒక వారం క్రితం దాకా కూడా స్లోగా ఉందని చెప్పాలి. 68-70% దాకే అయిన పరిస్థితి కనపడింది. పార్లమెంట్ లెవెల్లో మిగతా అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే గుంటూరు పశ్చిమ బాగా వెనకబడి ఉన్నది కనిపించింది. దానికి కూడా ప్రధానమైన కారణం ట్రేస్ అవ్వని పరిస్థితి, లేదంటే చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఎక్కువగా ఉండడం, వాళ్ళు తమ ఓటు వాళ్ళ విలేజెస్లోనే ఉంచుకోవాలి అని అనుకోవడం, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి అందరూ మైగ్రేట్ అయిన వాళ్ళు ఎక్కువ ఉండడం, చదువుల కోసం, ఉన్నత చదువుల కోసం మనకి విదేశాలకు వెళ్ళిన విద్యార్థులు కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ ఉండడం వల్ల, ఇలాంటి కారణాలన్నిటి వల్ల ఇక్కడ చాలా వరకు మనకి వెనకబడిపోయిందనమాట సర్ ప్రోగ్రామ్ అనేది. ఇప్పుడు మళ్ళీ అంటే ఏదైతే డెడికేటెడ్గా ప్రతి ఏరియాలో ప్రతి వార్డులో టెంట్లు వేసి బిఎల్ఓలు, బిఎల్ఏలు అందరూ డెడికేట్ అయ్యి, వాళ్ళు ఎక్కడైనా కొంతమంది చేయలేని పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి అధిక సిబ్బందిని వాళ్ళకి సహాయానికి అందించి పూర్తిగా ప్రక్రియను ఫాస్టప్ చేసి ఈరోజు 92% సర్ రావడం జరిగింది. కంప్లీట్గా మనకి దొరకనివన్నీ కూడా అన్మ్యాప్డ్ అన్నీ కూడా వాళ్ళని పక్కన పెట్టేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనా ముందుతో పోలిస్తే ఈరోజు నేటికి సర్ ప్రక్రియ చాలా సమర్థవంతంగానే జరిగింది. అర్బన్ కాబట్టి మనం ఇంతకంటే కూడా 92% ఇన్ అర్బన్ అని అంటే చాలా బాగా జరిగినట్టే అని నేను అభిప్రాయపడుతున్నాను. 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పికెటింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ ఫ్యాప్టో నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నేతలు మాట్లాడుతూ టెట్ పరీక్ష నుండి సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ డిఏల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బసవలింగారావు, కె నరసింహారావు, సుధీర్, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా పీఆర్సీ కమిటీ వేయాల్సిన పని ఉంది. సీఎం గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను నా అధికారంలో రానివ్వండి, నేను వెంటనే వేస్తానని చెప్పారు. కానీ కనీసం ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి కూడా టైం లేని పరిస్థితిలో ఉన్నారు. సమయం కూడా మాకు కేటాయించట్లేదు. రెండోది ఐఆర్, పక్కన ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఐఆర్ ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మేము ఎంత లాస్ అవుతున్నాం. 5 డిఏలు ఉన్నాయి, ఒక్క డిఏ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అలాగనే టెట్టును మేమేం అడుగుతున్నాం, మాన్యువల్ ఇవ్వండి, టెట్టును రద్దు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం, కూటమి 2 ఉన్నాయి. రద్దు చేయాలనుకుంటే ఒక్క నిమిషం పార్లమెంట్లో ఎన్నో చట్టాలు సవరణ చేస్తున్నారు. ఇది పెద్ద సమస్య కాదు, దీన్ని గాలికి వదిలేశారు. మా ప్రధాన డిమాండ్లు 2011కు ముందు జాయిన్ అయినటువంటి విద్యా హక్కు చట్టానికి ముందు సర్వీసులో ఎవరైతే నియామకం పొందారో వాళ్ళందరికీ కూడా టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనేది ప్రధాన డిమాండు. అదే రకంగా 12వ పీఆర్సీ కమిషను కాలం మొదలై ఇప్పటికే 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకొక సంవత్సరం ఆగితే 28 జూలై నుంచి 13వ పీఆర్సీ కమిషన్ మనం డిమాండ్ చేయాల్సిన దుస్థితి, అమలుపరచాల్సిన పరిస్థితి ఉంది. కానీ నేటికి కూడా 12వ పీఆర్సీ కమిషన్ అమలుపరచలేని దుస్థితి ఉన్నది. దీని పట్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులు చాలా ఆందోళన ఉన్నారు. మేము వెంటనే ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, గత ప్రభుత్వంలో నియమించిన చైర్మన్ రిజైన్ చేసి వెళ్ళాడు, 3.5 సంవత్సరాల నుంచి అపాయింట్మెంట్ చేయలేదు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించి 30% ఐఆర్ ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. 12వ పీఆర్సీ ప్రకటించాలి. 4 డిఏలను మాకు
డిఏలో బకాయిలు వసూలు ఉంది. ఆ డిఏలు కూడా వెంటనే ప్రకటించాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘంలో ఎస్సీ ఎస్టీలు వచ్చే గల పదోన్నతిలోనూ మాకు సీనియారిటీ చూపట్లేదు. సీనియారిటీలో చూపించకుండా ఇప్పుడున్నటువంటి రేపు వచ్చే అంతర్జిల్లా బదిలీలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. దాన్ని కూడా గవర్నమెంట్ పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అలాగనే ఇప్పుడున్నటువంటి పీఆర్సీ కమిషన్ కూడా వెంటనే నియమించాలి. ఎమ్మెల్యే అరవింద్ బాబు నర్సరావుపేటలో ఈ నెల 17న జరిగే క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. పల్నాడు జిల్లా ముఖ్య ద్వారమైన నర్సరావుపేటలో 30,000 మంది హాజరయ్యే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. చిన్న వ్యాపారస్తులకు, రైతులకు, విద్యార్థులకు, పారిశ్రామికవేత్తలకు సుమారు 1,500 కోట్ల రూపాయల రుణాలు అందించే భారీ ప్రోగ్రాంకు జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. భారీ రుణమేళా స్థానిక కోడెల స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటకి జూలై 17వ తేదీన ఉదయం 11 గంటలకి మరి సత్తెనపల్లి రోడ్లో ఉన్న స్టేడియంకి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం క్రెడిట్ అవుట్ రీచ్మెంట్ ప్రోగ్రాం. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకి, మరి వ్యాపారస్తులందరికీ కూడా లోన్ డిస్బర్స్మెంట్ చేయడానికి, అందరికి కూడా వ్యాపారాలు చేసుకుని ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్నట్టు మన నిర్మలా సీతారామన్ గారు హాజరవుతున్నారు. అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. పశ్చిమ నియోజకవర్గంలోని మహిళలు తమ సమస్యల పరిష్కారానికి మహిళా గ్రీవెన్స్ కు పెద్ద ఎత్తున వస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మహిళా గ్రీవెన్స్ కు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ పారిశుధ్యం, ఉపాధి కోసం, వీధి దీపాల కోసం ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని తెలిపారు. వైన్ షాపులు ఉన్న ఏరియాలో కొందరు ఆకతాయిలు మహిళలను వేధిస్తున్నారని తెలియడంతో పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశామన్నారు. స్థానికంగా శానిటేషన్ విషయంలో లేదు అనంటే ఇక్కడ ఒక బిర్యానీ పాయింట్ పెట్టి స్థానికంగా ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మా దృష్టికి రావడం జరిగింది. అవి వెంటనే సదరు అధికారులతో మాట్లాడి ఇవాళ్లే దానికి తక్షణ చర్యలు తీసుకోమని వాళ్ళ ముందే చెప్పడం కూడా జరిగింది. మహిళలందరూ ఏదైనా సమస్యతో వస్తే అక్కడికక్కడే పరిష్కారం అయ్యే ఒక పరిస్థితి ఇక్కడ ఉంది అన్నందుకు చాలా సంతోషంగా, ముందు ఒక నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ నమ్మకాన్ని అదే విధంగా నిలబెడుతూ ఈరోజు సమస్య వచ్చిన తర్వాత వినడం మాత్రమే కాకుండా అక్కడికక్కడ అధికారులకు చెప్పడం మాత్రమే కాకుండా అది అయ్యేదాకా కూడా పశ్చిమ ఆఫీసు నిరంతరం పనిచేస్తుంది. బ్యాక్ ఆఫీస్ అంతా కూడా ఫాలో అప్ చేసుకుంటూ అది ఆ సమస్య పూర్తిగా ఒక పరిష్కారం వచ్చేదాకా కూడా పనిచేస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉందండి. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు ముందుకు వచ్చారు. వారితో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలు అందించేందుకు సింగపూర్ ప్రభుత్వం అంగీకరించింది. జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచామని కలెక్టర్ సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా ఎరువులు అందిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. వీసీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రైతులు పండించిన పంటను, వాడిన ఎరువులను దృష్టిలో పెట్టుకుని వారికి అవసరమైన ఎరువులను అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 17,534 మెట్రిక్ టన్నుల యూరియా, 3,659 మెట్రిక్ టన్నుల డీఏపీ అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రతి పంటకు ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఎరువులను రైతులకు అందిస్తామని అన్నారు. ప్రతి సేల్ పైన టాస్క్ ఫోర్స్ కమిటీల పర్యవేక్షణ ఉంటుందన్నారు. యూరియా, డిఏపి ఈరోజు మనకి అవైలబిలిటీ పరంగా చూస్తే 15,534 మెట్రిక్ టన్స్ ఏమో యూరియా, డిఏపి ఏమో 3,659 మెట్రిక్ టన్స్ డిఏపి మనకి అందుబాటులో ఉంది. ఇందులో మనం రిక్వైర్మెంట్ యాజ్ ఆఫ్ జూలై ఈ నెలకి మాత్రమే తీసుకుంటే యూరియా అండ్ డిఏపి రెండిటి రిక్వైర్మెంట్ చూసుకుంటే యూరియా ఈజ్ అరౌండ్ 5,263 మెట్రిక్ టన్స్, డిఏపి వచ్చేసి 3,090 మెట్రిక్ టన్స్ ఈజ్ ది ఎక్స్పెక్టెడ్ డిమాండ్. అందులో ఇప్పటికి మనం టోటల్ కలిపి 8,353 యూనిట్స్ ఉంటే
మెట్రిక్ టన్స్ ఉంటే అందులో 5765 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మనం ఇప్పటికీ సేల్ చేసుకొని ఉన్నాం. అంతేకాకుండా యాజ్ ఇట్ కెన్ బి సీన్ కావాల్సిన ఈ జూలై నెలకి కావాల్సిన దానికంటే ఎక్కువ స్టాక్స్ మన దగ్గర పొజిషన్ చేసి మనం అవైలబుల్గా పెట్టుకోవడం జరిగింది. ప్రజలకు సమాచారం ఇవ్వని పక్షంలో పబ్లిక్ యాక్ట్ కింద అధికారులపై కేసులు నమోదు చేస్తామని ఆర్టీఐ చీఫ్ కమిషనర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. పెదకూరుపాడు నియోజకవర్గంలోని క్రోసూరు, అచ్చంపేట, అమరావతి, పెదకూరుపాడుల్లో ఆర్టీఐ చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు పర్యటించారు. తహసీల్దార్, సబ్ రిజిస్టార్, పోలీస్ స్టేషన్ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్వహించే రికార్డులు తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ యాక్ట్పై పరిశీలన చేస్తున్నామని చెప్పారు. పబ్లిక్ రికార్డులు అందుబాటులో లేవు, కనిపించడం లేదని చెప్పడం కుదరదన్నారు. అధికారికి ఏ పబ్లిక్ రికార్డ్ సీక్రెట్ కాదని, అడిగిన రికార్డు ప్రజలకు అందించాలని స్పష్టం చేశారు. పబ్లిక్ ఆఫీస్ అన్నిటికీ ఫార్మల్ విజిట్లు పెట్టాం. దాంట్లో ఆర్టీఐ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో పబ్లిక్ అథారిటీస్ ఆఫీసుల్లో జరిగే ప్రక్రియ సక్రమంగా జరుగుతుందా, అప్పీల్స్ వాళ్ళకి వచ్చే అప్లికేషన్స్ అప్పీల్స్ ఎలా డిస్క్లోజ్ చేస్తున్నారు, ఆర్టీఐ కింద 4(1)B కింద కంప్లై చేయాల్సినవి చేస్తున్నారా, సిటిజన్ చార్ట్లు మెయింటైన్ చేస్తున్నారా, అవన్నీ జాబ్ చార్ట్లు ఇవన్నీ వెరిఫికేషన్ పెట్టాము రాష్ట్ర వ్యాప్తంగా. నాతో పాటు మిగతా 7 కమిషనర్లు కూడా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దీని మీద ఆర్టీఐలో కొంత ఇన్యాక్టివ్ కొంతకాలం ఉంది, దాన్ని క్రియాశీలం చేయాల్సిన అవసరం ఉందని అర్థమైంది. మేజర్గా మాకు చివరికి ఎట్లా ఉందంటే అప్లికేషన్స్ 4(1)B మీద కూడా అప్లికేషన్లు వేసి అవి కూడా మా దగ్గరికి అప్పీల్స్ వస్తున్నాయి. దాని మీద పిఐఓలకి అప్లేట్ అవ్వడానికి కొంత అవగాహన కావాలని అర్థమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.